అరిటాకుకు సహజంగా మంచి సువాసన ఉంటుంది. దీనిలో వేడి వేడి ఆహారాన్ని పెట్టేసరికి అది ఆహారానికి పట్టుకుని పదార్థం రుచి మరింత పెరిగినట్లుగా అనిపిస్తుంది. పైగా దీని నుంచి ఎలాంటి రసాయనిక పదార్థాలు విడుదల కావు. కాబట్టి ఇది భోజనానికి ఒక భద్రమైన ప్లేట్ అని చెప్పవచ్చు. అరిటాకులో సహజంగానే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దానిలో పెట్టుకున్న ఆహారంలో ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నట్లయితే అవి సహజంగా తొలగిపోతాయి. అందువల్ల ఆహార సంబంధంగా వచ్చే అనేక వ్యాధులు మనకు రాకుండా ఉంటాయి. అరిటాకుల్లో పాలిఫినాళ్లు, విటమిన్ ఏ, విటమిన్ సి తదితర పోషకాలు ఉంటాయి. మనం అన్నాన్ని దానిలో పెట్టుకుని తిన్నప్పుడు ఇవన్నీ ఆహారంలోకి బదిలీ అవుతాయి. దీనివల్ల ఆహారంలో పోషకాలు మరింత వృద్ధి చెంది మన శరీరంలోకి వెళతాయి. ఇప్పుడు చాలామంది పెళ్లిళ్లు, ఫంక్షన్లకు యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. అదే అరిటాకులో భోజనం పెట్టడం వల్ల పర్యావరణానికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇవి అలా మట్టిపై పారేసిన పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా తేలికగా భూమిలో కలిసిపోతాయి. తద్వారా అక్కడ మట్టి మరింత సారవంతం అవుతుంది. దీనిలో అన్నం తినడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఈ ఆకులో ఉండే పాలిఫినాళ్లు పొట్టలో జీవరసాలను తగిన స్థాయిలో విడుదలయ్యేలా చూస్తాయి. అలాగే తిన్న ఆహారంలోని పోషకాలు మెరుగ్గా శరీరానికి అందడంలో సహకరిస్తాయి. వీటిలో భోజనం పెట్టుకునే ముందు ఒకసారి వీటిని నీటితో కడగడం అనేది తప్పనిసరిగా చేయాలి. గాలి కాలుష్యం వల్ల కొన్నిసార్లు ఈ ఆకులపై దుమ్ము రేణువులు ఒక పొరలా పేరుకుపోయి ఉంటాయి. వాటిని నీటితో కడుగుకుంటే చాలు. ఆకు శుభ్రం అవుతుంది. భోజనం రుచి పెరుగుతుంది. తిన్నాక మనకు తృప్తిగా ఉంటుంది.